చందాలు రాపించి నేను పెళ్లి చేసుకుంటా మేడం. చందాలతో బతుకుతావా? చందాలు కాకపోతే మీ నాన్న సంపాదించింది కదా. మా నాన్న ఎంత సంపాదిస్తాడు? ఎంత సంపాదించింది మేడం? అది ఎంత సంపాదిస్తాడు, నువ్వేం చేస్తావు మరి? నేను ఉన్నది ఎందుకు మేడం? నేను సుఖపెట్టడానికే కదా. నా పేరేందో తెలుసా మేడం? యూట్యూబ్లో ఎప్పుడన్నా యూట్యూబ్లో కొట్టండి, మొగజాతి ఆనిముత్యం అంటే అది నేనే. అంత పద్ధతి గల్లో ఉన్నాయి. పద్ధతి అంటే నేనంటేనే యూట్యూబ్. పద్ధతి అంటేనే నేనంటేనే యూట్యూబ్, తెలుసా మేడం? అంత మంచోడిని. సరే ఇప్పుడు ఏంటి, ఏం చేయాలి? నిన్ను సుఖపెడతా. నీకు ఎంతమంది పిల్లలు కావాలో చెప్పు. పిల్లల ఒక్కలు చాలు. ఒక్కలు వద్దు, 15 మందిని అన్నాం చేసుకుంటూ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు దాచుకున్నాడు, పిల్లలు దాచుకుంటావా? దాచుకుంటా. వాళ్ళు కూడా నా అంత గొప్పని చేస్తా. గొప్పని చేస్తావా? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏదో ఒకటి చేస్తా మేడం. వాళ్ళు ఏం చేస్తావు క్లారిటీ ఉండాలి కదా. ఇప్పుడు నేను చూసావు ఎంత గొప్ప ఉన్నాను. ఏం గొప్ప, హైట్ పెరిగా అంతే. కాదు మేడం, మొగజాతి ఆనిముత్యాన్ని నన్ను పెళ్లి చేసుకొని ఉంచుకోండి. సరే ఇంకో ఎలాగో మన ఇద్దరు లవ్ కన్ఫర్మ్ అయిపోయింది. మీరు ఎట్లా నన్ను చేసుకుంటుంటారు? ఇంతసేపు మా మర్యాద ఇచ్చింది చాలు. కాదే మరి నువ్వు ఇట్లా ఎండలో తిరిగితే నీ అందం ఏమైపోవాలి చెప్పు? అందంకి ఏం కాదులే కానీ ఉన్న కలర్ ఒరిజినల్ కలరే కానీ ఏంటి చెప్పు. కాదు, ఈ కలర్కి ఈ కాళ్ళకి ఎందుకు ఇంత అందంగా ఉంది, ఇంత స్మూత్గా ఉన్నావు ఎందుకు చెప్పు? ఏమో తెలియదు, మా నాన్నకి అడగాలి. మీ నాన్న ఎందుకు అడిగేది ప్రతిసారి? మా నాన్నగా పుట్టించాడు, కన్నాడు. మీ నాన్న పుట్టించాడు, నేను కూడా పుట్టిస్తావు 15 మందిని. అయితే బ్యాంక్ అకౌంట్లో దాచుకున్నాడు, దాచుకుందాం. నేను కూడా దాచుకుంటా, నాలో నేను దాపెట్టుకుంటా. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల. సరే, ఇంతకు మీ పేరేం పేరు? బిందు. బిందు. ఇంకో ఇప్పటి నుంచి మేడం గిడం అన్న బిందు అని పిలుస్తా. ఏమే బిందు, పదా ఇవాళ చీర కొనిస్తా, నీకు మల్లెపూలు కొనిస్తా. ఇవాళ ఏదో ఒకటి అయిపోవాలి, ఏదో ఒకటి తెగింపులు అయిపోవాలి. ఇవాళ ఏదో ఒకటి జరిగిపోవాలి. జరుపుకుందామా? పర్మిషన్ తీసుకుంటాలే. ఎవరి కాడా? మా నాన్న దగ్గర. ఎందుకు మీ నాన్న పర్మిషన్ ఎందుకు? దీనికి ఆయనగా సపోర్ట్ చేయాలి. దేనికి? సంవత్సరానికా? సరే పిలువు, ఆయన కూడా అలా దగ్గర కూర్చోబెట్టుకో. మన ఇద్దరం చేసుకునేది. ఆయన వీడియో తీసుకొని పెట్టుకుంటాడు యూట్యూబ్లో. పెట్టుకుంటాడా? పెట్టుకుంటాడు. మీ డాడీ కూడా పెట్టుకుంటాడు. మీ డాడీ కూడా పెట్టుకుంటా అంటే పెట్టుకోమను. మరి కూతురు ఇల్లు ఇచ్చేస్తాడా? నేను తీసుకుపోయి తీసుకోకుండా కావాలంటే నువ్వు పెట్టుకో, మీ డాడీ పెట్టుకుంటాడు. పెట్టుకుంటా. నువ్వు పెట్టుకుంటావు కదా? నువ్వు బరాబర్ పెట్టుకుంటావు కదా? పెట్టుకో. నాకు కావాల్సింది కూడా అదే. నువ్వు బరాబర్ పెట్టుకున్నాడే నాకు కావాలి. మీ డాడీ కూడా పెట్టుకుంటాడా? ఆయన కూడా నేనే పెట్టాలా? ఆయన పెట్టుకుంటాడే, నీకు 4 తగిలిస్తాడు కూడా. నాకు తలగించిన పర్లేదు కానీ పెట్టుకుంటే చాలు. నాకు ఎవరైనా నువ్వు పెట్టుకుంటే ఆయన పెట్టుకుంటావు చాలు. నాకు సరిపోతుంది. ఎవరైనా పెట్టాలా? నాకేమొద్దు, నువ్వు పెట్టుకుంటున్నావు చాలు నాకు. అది ఒక్కటి సరే పెట్టుకుండాలి. పెట్టుకో, చాలా బాగుంటుంది. ఇంకా చెప్పు. ఇంకేం చెప్పాలి? కాదు, మీ ఇంట్లో మంచం ఉందా, పరుపు ఉందా? లేదు, దివాన్ కట్ ఉంది, ఒక్కరికే సరిపోద్ది. దివాన్ కట్ ఉంది, ఒక్కరికే సరిపోద్ది. పరుపు కింద లేదా? లేదు. మంచం విరిగితే మళ్ళీ నువ్వు తెచ్చుకో. మంచం విరిగితే అవసరం నీది, అవకాశం లేదు కాబట్టి పోయి నువ్వే తెచ్చుకో. కింద పడుకుందాం. నాకు రాదు. కింద పడుకోవా? నాకు ఇష్టం లేదు. ఏడ పడుకుంటావు? బెడ్ పైన. బెడ్ పైన వద్దు, మంచం విరిగితే మళ్ళీ మీ డాడీ గోనియలేడు. నేను అంత స్ట్రాంగ్ బాడీ అనుకుంటున్నావా? అంటే మనది అంత బాగుంటది. ఆ ఫీల్స్, ఆ రొమాన్స్, ఆ కిస్, ఈ హగ్. ఈ నడిమి ఏంది ఏడ చేపించిన ఇంత సన్నగా ఉంది? మూసీ నదిలో వెళ్ళి ములిగి చచ్చిన. చెప్పబ్బా, ఇక మన ఇద్దరు లవర్స్ ఎందుకు ఇట్లా? ఒళ్ళంత తుళ్ళింత వింత కవ్వింత లేలా.